ఓఎల్ఎక్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోసగాన్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏసీపీ మోహన్ కుమార్ వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన మరిసర్ల బాలాజీ నాయుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరులో ఈ మోసాలకు పాల్పడినట్టు గుర్తించామని తెలిపారు. నిందితుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ ను ఓఎల్ఎక్స్ ద్వారా ఒకరి దగ్గర నుండి ఎక్కువ మొత్తానికి రిజర్వ్ చేసి అదే ప్లాట్ఫారంలో తక్కువ మొత్తానికి అమ్ముతానంటూ ఇద్దరిని మోసం చేసే ప్రక్రియను ఎంచుకొని నేరాలకు పాల్పడుతున్నాడని విచారణలో తేలిందని తెలిపారు. బాలాజీ అనేటటువంటి తిరుపతికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సెల్ ఫోన్లు కొనే క్రమంలో మోసాలకు పాల్పడుతూ సుమారు ఒక 2018 నుంచి ఇప్పటి వరకు 200 కేసుల వరకు 200 మంది విక్టిమ్స్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు మోసగించాడు. ఇతని మీద మనకి మన 3 కమిషనరేట్లో కాకుండా ఏపీలో తిరుపతి, విజయవాడ ఇటువంటి ప్రదేశాల్లో కూడా ఇతను నేరాలకు పాల్పడ్డాడు. ఇతను ఇంతకుముందు బెంగళూరులోను, తర్వాత తిరుపతి, విజయవాడలో అరెస్ట్ కాబడ్డాడు. ఇప్పుడు రీసెంట్గా మన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఒక 3 కేసులు నమోదైనవి ఇతని మీద. అట్లాగే మధురానగర్లో కూడా ఒక 3 కేసులు నమోదైనవి. ఈ కేసెస్లో ఇతను చేసేది ఏ విధంగా చేస్తాడంటే, ఫస్ట్ ఎవరైనా ఒక వ్యక్తి ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో వాళ్ళ యొక్క ఐఫోన్ అమ్ముతాను అని పెట్టినప్పుడు దానిని అతను నేను కొంటాను అని అతను ఏదైతే ప్రైస్ కోట్ చేస్తాడో అంత డబ్బులకి నేను కొంటాను అని చెప్పి అతనితోటి సంప్రదింపులు జరుపుతాడు. ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన తర్వాత నేను ఎట్లాగైనా కొంటాను కాబట్టి ఆ యొక్క ఫొటోస్, తర్వాత దానికి సంబంధించినటువంటి కాపీలు అన్నీ కూడా అందులోంచి డిలీట్ చేయమని చెప్పి కోరతాడు. కోరిన తర్వాత ఆ యొక్క డిలీట్ చేసేసిన తర్వాత వాటి యొక్క డిలీట్ చేయడం కంటే ముందే వాటి యొక్క ఫోటోలు ఇతను తీసుకొని